సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సుధాకర్ రెడ్డి గారు, మనం చేసే కంటెంట్ ఎప్పుడు కూడా వ్యూస్ కోసమో లేకపోతే రాజకీయాల కోసమే కాదు. ఒక్కోసారి సమాజానికి ఏది అవసరమో కూడా చేయాలన్నమాట. దాన్ని ప్రజలు పెద్దగా ఇష్టపడకపోవచ్చు కానీ ప్రజల్లో అవేర్‌నెస్ పెంచాల్సిన బాధ్యత మనకుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం గంజాయి, గుడంబా చూసుకున్నాం అనుకోండి సార్. ఒకప్పుడు ఈటిల్ని మనం ఎక్కడో వినేవాళ్ళం అన్నమాట. అసలు పేపర్‌లో కూడా మనం నెలకొకసారి వార్త వింటా ఉండేవాళ్ళం. కానీ ఈరోజు పేపర్ తెలిస్తే చాలు ఎక్కడ చూసినా సరే గంజాయి, గుడంబా గురించే న్యూస్ ఉంటా ఉన్నాయి. మీరు నిన్న కూడా చూసుంటారు. మీ చిత్తూరు జిల్లాలో ఒక భార్య, భర్త. భార్యే భర్తకి గంజాయి ఇప్పించి, అలాగే ఇంకో అమ్మాయికి గంజాయి ఇప్పించి, రేప్ చేసి, వీడియోలు తీసి దాంతో బ్లాక్‌మెయిల్ చేయటం. అలాగే మనం ఇంకోటి చూసాం ఇవాళ. గుడంబా మత్తులో ఒక కుటుంబం అంటే ఆ కుటుంబంలో మొత్తం ఐదుగురు సార్. అందులో ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు, నలుగురు కూడా గుడంబా వ్యసనంలో లోబడిపోయారన్నమాట. డబ్బుల కోసం ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని తల్లిదండ్రులే కొడుకుని చంపే స్థాయికెళ్ళిపోయారన్నమాట. సో, ఈరోజు మనం రాష్ట్రం గనక చూస్తుంటే మాత్రం కంప్లీట్‌గా గంజాయి, గుడుంబా ఇలాంటి వ్యసనాలతో నిండిపోయింది. మొన్నటిదాకా తెలుగుదేశం వాళ్ళు గూడా ఆరోపించారు. జగన్‌మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గంజాయి, గుడుంబా విపరీతంగా పంచుతా ఉన్నారు. మనం గంజాయి రాజధాని అయిపోయాం అన్నారు. మరి తెలుగుదేశం ప్రభుత్వంలోకొచ్చి దగ్గర దగ్గర 2 నెలలవుతున్నా సరే, ఇలాంటి ఇంపార్టెంట్ ఆటి మీద ఎందుకు ఉక్కుపాదం అణచలేకపోతున్నారు? ఈ రోజుకి గూడా మనం ఇలాంటి వార్తలు ఎందుకు వినాల్సొస్తుంది? ఇది గంజాయి ఒకటే కాదు సార్. ఇది కల్చరల్‌గా గూడా మన ఆంధ్రప్రదేశ్ మీద చాలా చెడ్డ పేరు తీసుకురాబోతుంది. ఎందుకంటే నేను ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ క్వెషన్ క్లోజ్ చేసే ముందు. హరీష్ రావు గారు ఆయన పిల్లల్ని తీసుకెళ్ళి సింగపూర్‌లో చదివిస్తున్నారు. ఒక విలేకరు అడిగారన్నమాట. "ఎందుకు సార్ మీ పిల్లల్ని సింగపూర్‌లో చదివిస్తున్నారంటే" నా పిల్లలు గనక ఇక్కడ చదువుకుంటే ఇక్కడ డ్రగ్స్‌కి బానిసైపోతారు. సో, మనకి డ్రగ్స్ అంత బాగా పెరిగిపోయినియి. అందుకే సింగపూర్ పంపిస్తున్నాను. అక్కడైతే డ్రగ్స్ అనేదే ఉండవు. అవినీతి రహిత సమాజం, అలాగే డ్రగ్స్ లేని సమాజంలో పెరిగితే పిల్లలు బాగుపడతారన్నారు. ఆళ్ళకి డబ్బుంది కాబట్టి అక్కడికి పంపుకోగలుగుతున్నారు. కానీ మనలాంటి సామాన్యులు అక్కడి దాకా పంపుకోలేరు. మనకి మన రాష్ట్రంలోనే డ్రగ్స్ రహిత, గంజాయి రహిత ప్రాంతం కావాలి. ఎందుకు ప్రభుత్వాలు అందులో విఫలమవుతున్నాయి సార్? సార్, చాలా మంచి ప్రశ్న వేశారు. మీ ప్రశ్న మా ప్రభుత్వాన్ని గురించి చెప్పాలండి. చంద్రబాబు నాయుడు గారి లాంటి ఉన్నతమైన వ్యక్తి ముఖ్యమంత్రి అయినా కూడా ఇవి ఎందుకు కొనసాగుతుంది అనేది మీ ప్రశ్న. ఒకే రోజు ఎలాంటి నాయకుడు కూడా సమాజంలో మార్పు తీసుకురాలేరు. ఈ గంజాయి విషయంని చాలా సమర్థవంతంగా ఎదుర్కోవాలని తెలుగుదేశం ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగతా మంత్రివర్గం కానీ, ఎమ్మెల్యేలు అందరూ కూడా. అయితే వ్యవస్థలో ఉన్న లోపాలని కారణంగా కొన్ని ఇంకా జరుగుతుందండి. మీకు నేను తిరుపతిలో ఉన్న తిరుపతి గంజాయి కాదు, అన్ని అక్రమాలకు అడ్డాగా మారిపోయింది. మేమంతా ఎక్కడో పల్లెల్లో నుంచి తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం, అక్కడ జీవితాన్ని గడుపుదామని ఏదో సెటిల్ అయ్యామని. నిజంగా తిరుపతిలో జరుగుతున్న దారుణాలను చూస్తే భయం వేస్తోందండి. అంత అరాచక శక్తులు ఉన్నారు. గంజాయిని బాగా అభివృద్ధి చేసి ఇక్కడ యథేచ్ఛగా గంజాయి వ్యసనాన్ని పెంచి పోషించింది వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఆ నాయకుల పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే రోజు కాంట్రవర్సీ, వాళ్ళ అధికారం పోయిన తర్వాత వాళ్ళ మీద పడి ఏడుస్తున్నామని అంటారు. కానీ ఒకప్పుడు గంజాయి అంటే ఉందండి. నేను చిన్నప్పటి నుంచి నాకు గంజాయిని గురించి తెలుసు. నాకు నా చిన్నప్పటి నుంచి కూడా మా ఊర్లో కొంతమంది అంటే ఆ వృత్తులు వాళ్ళు గంజాయి తాగేవాళ్ళు. ఆ చెట్ల కింద కూర్చొని అది ఆకు ఏదో చేసి కానీ ఆ గంజాయి గొట్టాలు అవి కూడా నాకు తెలిసి ఎక్కడో జరుగుతుండేది. ఈ రోజు యూత్ అంతా, ఎక్కువ మంది యూత్ అండి ఈ గంజాయి బానిసలు అయిపోయారు. దొంగతనాలు చేసి గంజాయి బానిసలయ్యి దొంగతనాలు చేసేవాళ్ళు నాకు తెలుసండి. ఎందుకంటే నేను కౌన్సిలింగ్ సైకాలజీగా చాలా మంది పేరెంట్స్ అదే తీసుకొచ్చిన వాళ్ళు, కౌన్సిలింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొందరు బాగుపడతారు, కొందరు మళ్ళీ ఎక్కడో వెళ్తారు, జైళ్ళల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ గంజాయి విపరీతంగా ఇలా జరగడానికి కారణం ఇంతకు ముందు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు, అవినీతి పరులైన అధికారులను. సరే, నేను మీకు మా 3-4 ఏళ్ల క్రితం ఒక పత్రిక, నేను ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తే ఒక పత్రిక, పేరున్న పత్రిక రిపోర్టర్ వచ్చాడు నా దగ్గరికి.
అన్నా మీరు మిమ్మల్ని గురించి తెలుసుకున్నాను, కొత్తగా నేను ఈడ బ్యూరో ఇన్ఛార్జికి వచ్చాను, మీకు ఈ ఊరి నుండి బాగా తెలుసు, గంజాయి ఎక్కడెక్కడ దొరుకుతుంది మీరు చెప్పగలరా అని. సార్ డీటెయిల్డ్ గా ఇచ్చానండి. ఏ టీ షాప్ దగ్గర, ఏ షాప్ దగ్గర ఎవరు అమ్ముతారు, రేట్ ఎంత, ఆ సిగరెట్ల రూపంలో వస్తే 100 రూపాయల రేటు, ఎవరు తాగుతారు, ఏ పోలీస్ స్టేషన్ లో ఎవరెవరు వీళ్ళతో తెలిసి అమ్మిచ్చి అన్ని ఇచ్చానండి. 3 రోజులు చూసే వార్త వస్తుందా అని అతన్ని ఫోన్ చేసి అడిగాను. ఫోన్ చేసి అడిగితే, సార్ ఇంకొద్ది డీటెయిల్స్ సేకరిస్తున్నాను, మనం మాది మంచి పత్రిక కదా, చాలా ఆధారాలు చూపించి రాయాలనుకున్నాడు. తర్వాత నేను కనుక్కుంటే బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వార్తే రాలేదు. నేను ఒక జర్నలిస్ట్ గా బాధపడ్డాను. నేను కూడా జర్నలిస్ట్ని. అంటే ఇక్కడ మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, సమాజంలో జరిగే అన్యాయాలను ఎదుర్కోవాల్సిన వ్యక్తులు, పోలీసులు, లేదా ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు, అంటే ప్రజాప్రతినిధులు అందరూ కూడా అక్రమ సంపాదనల వ్యామోహంలో పడి సమాజాన్ని నాశనం చేస్తున్నారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ. ఈ తిరుపతిలో ఎక్కడ గంజాయి దొరుకుతాదో తల్లిదండ్రులకు తెలియదా? తెలుసండి. దాపరికి వెళ్ళి పోలీసులు ఏదో చెప్తారు, నువ్వు ఆధారాలు నువ్వే అమ్మిస్తా ఉన్న పోలీసులు నేను చెప్తా రమ్మనండి. నాకు ఒకసారి అనిపించింది, పవన్ కళ్యాణ్ గారు అంటుంటే ఎర్రచందనము దొంగల పట్టే డ్యూటీ నాకు ఇవ్వండి, నెల లోపల ఎర్రచందనం దొంగ లేకుండా చేస్తానని. కానీ ఆ చట్టంలో ఒప్పుకోదు కదా. పోలీసులు కదా నా బోటోడికి ఎర్రచందనం దొంగలు పట్టుకోమని అధికారం ఇవ్వగలరా? ఒక 50 మంది మంచి మెరికల్ లాంటి యువకులు ఉంటాయి కదా, ఎదురు గూటాలు తీసుకొని అడవుల్లోకి వెళ్తే తరిమేస్తామండి. మామూలు ఆ గూటాలు తీసుకొని పుల్లుల్ని నక్కలను కూడా కొట్టగలిగిన వాళ్ళు ఎర్రచందనం దొంగలు కొట్టలేమా? వాళ్ళు ఏమన్నా ఇదే రాక్షసులా? వాళ్ళు ఏమన్నా చంపేస్తారా? వాళ్ళ దగ్గర ఏమున్నా? ఏమీ లేదు. అక్కడ మేము పోము. ఆడ పోయే వాళ్ళు ముందే విజిలేస్తారు, రేపు ఒక కూంబింగ్ ఉంది, మేము వస్తున్నాము, ఒక 4 వదిలేయండి, ఆ 4 పట్టుకుంటాం, మీదంతా పారిపోండి. అమాయకులు 4 పట్టుకొని ఈ రోజు ఎర్రచందనం దొంగల అరెస్ట్ అని వస్తుంది పేపర్లో. ఏం చేస్తామండి? పాపం పవన్ కళ్యాణ్ గారు చాలా పట్టుదలగా ఉన్నారు, చంద్రబాబు గారు కూడా అలాగే. ఎర్రచందనం గంజాయి విపరీతంగా జరుగుతుంది. ఉత్తర ఆంధ్ర ప్రాంతంలో అడవుల్లో ఎక్కువ గంజాయి పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గంజాయికి అడ్డాగా మారింది. దీనికి కారణం వ్యవస్థలో ఉన్న లోపం, యూత్ ని పాడు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా పట్టుగా ఉన్నారండి వీటన్నింటిని ఎదుర్కోవడానికి. నా ఉద్దేశం కనీసం ఒక 6 నెలల్లో లేదా ఏడాదిలో గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామండి. గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తాను. నేను కూడా అంటే నేను పార్టీలో కొద్దున్నాను, ఈ వయసు కూడా సహకరించాలి. నేను కానీ ఇప్పుడు 35 ఏళ్ళ యువకున్నడి అయ్యుంటే ఈ రోజుల్లో, అంటే నా వయసులో నేను చేశాను. మళ్ళీ అప్పుడు చాలా అన్యాయాలు ఎదుర్కొన్నాను జర్నలిస్ట్ గా. నేనే నడి రోడ్లో కూర్చొని దొంగల్ని పోలీసులు పట్టించేవాడిని. ఏం చేస్తారు? చంపేస్తారు. ఆ పోలీసు దొంగలు ఏం చేస్తారంటే, దొంగ పోలీసులు ఏం చేస్తారయ్యా మీరు? అవినీతి అక్రమాలు పొట్ట పెంచుకొని తాగేసి నడవలేడు, కూర్చోలేడు, బీపీ షుగరు, భార్యకి ఒంటినిండా నగలు కొనగలడు, ఇది గంజాయి అమ్మి సమాజాన్ని నాశనం చేసి. సిగ్గుండాలండి అలాంటి అధికారులకి, ప్రజాప్రతినిధులకి, తల్లిదండ్రులు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి. సార్ గంజాయి తాగితే నిమిషంలో తెలుస్తుందండి. గంజాయి తాగినాడు ముఖం చూస్తే తెలీదా? వాడు కళ్ళు చూస్తే ఎట్లా అంటాడా? వాడిని చూస్తే ఎవడైనా మందు కొట్టినోడు గంజాయి తాగి. తల్లిదండ్రులు ఎందుకు క్షమిస్తున్నారని తీసుకెళ్లి డి అడిక్షన్ సెంటర్లో వేయకుండా మందలించండి, కౌన్సిలింగ్ చేయండి. కాకపోతే డి అడిక్షన్ సెంటర్లో వేసి చికిత్స చేయించండి. అందరూ తప్పులు చేసి ఈ అన్నింటికీ చంద్రబాబు నాయుడు గారు మీరు తోసేస్తారు. ఇంకా మీరు ఏం చేయలేదే? చంద్రబాబు నాయుడు గారికి పదవి ఇచ్చేసి నెల అయిపోయింది, 40 రోజులైంది, 50 రోజులైంది, ఇంకా
ఏం చేశాను పాపం. మా- నిజంగా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నేను నిజమా మీకు వాస్తవం చెప్తా. రాత్రి అనుకున్నానండి. ఈ ఈ ఈ విధంగా నేను ఊరికే అనుకుంటాం. ఇలా చంద్రబాబు నాయుడు గారి ప్లేస్ లో మనం ఉంటే దీన్ని ఎంపతి అంటుంటాం. ఏమవుతామని పిచ్చెక్కి బట్టలు చెప్పుకొని పారిపోయింటా నేను సింగపూర్, సిలోన్. ఈడ నా వల్ల కాదు ఈ ఆంధ్రప్రదేశ్. ఇన్ని ఘోరాలు నేరాలకి ఏ, ఇది వేదికగా లేకపోతే అడ్డాగా మార్చేసి జగన్మోహన్ రెడ్డి గారు హాయిగా ఇంటికి వెళ్ళిపోతే ఒక్క చంద్రబాబు నాయుడు గారి మీద మీరు అందరూ పడి ఇంకా గంజాయి ఆగల, ఇంకా ఎర్రచందనం ఆగల, ఇంకా పెద్దిరెడ్డి తిరుగుతున్నాడు, ఇంకా రోజా కనపల్ల. ఈ ఏడ పట్టుకొచ్చేదండి మేము అన్నింటికి. ఒక 6 నెలలు టైం ఇవ్వండి సార్. ఒక 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా మీకు చెప్తున్నాను. ఎందుకంటే రాజకీయ పార్టీలు అంటానే అన్ని రకాల వ్యక్తులు వచ్చేస్తారు. గంగా నదిలో మురికి ఎలా కొలుస్తాదో రాజకీయ పార్టీలు అంతా ఉన్నతమైన నాయకులు ఉన్న వీరంతా వచ్చేస్తారు. చాలా మంది పదవుల కోసం వెంటాడే వాళ్ళు కూడా వీటి కోసమే. అంటే వీటన్నింటికి స్పష్ట చెప్తాం, గంజాయి రహిత రాష్ట్రాన్ని తీసుకొస్తాం. డెఫినెట్ గా సార్. అంటే మనం ఏదో చంద్రబాబు గారు వచ్చేసి 50 రోజుల్లోనే వండర్స్ చేస్తారన్నది కాదు. కాకపోతే అయితే సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయో, అయితే ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నాయో, అయితే ప్రజల జీవనాధారాలను దెబ్బతీస్తున్నాయో ఆటి మీద మాత్రం డెఫినెట్ గా ప్రైమ్ యాక్షన్ తీసుకోవాలని అయితే ఆశిస్తాం. సో అలాంటిది మందు బాటిల్ ఇది మన దొంగ మద్యం కానీ లేకపోతే విషపూరితంతో కూడుకున్న మద్యం కానీ గంజాయి కానీ ఇవన్నీ కూడా ప్రజలకు చాలా హానికరం. సో ఇలాంటి వాటి మీద ప్రయారిటీగా తీసుకుంటారని మేమైతే ఆశిస్తా ఉంటాం. బట్ చంద్రబాబు గారు కూడా ఆ దిశగా వెళ్తున్నారు. వాటిని కొంచెం తొందరగా రిజాల్వ్ చేసేసుకొని కొంచెం మనకి ఎందుకంటే మంచి యువత అంటే యువకులే రేపొద్దున మనకి భవిష్యత్తుకు ఆధారం సార్. ఆ యువకులను మాత్రం మనం నిర్వీర్యం చేసుకుంటే రేపొద్దున మనకు భవిష్యత్తు ఉండదు. సో డెఫినిట్‌గా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి, ఇండియా భవిష్యత్తుకి కూడా అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకోవాలని అయితే మేము ఆశిస్తాం సార్. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ సార్.